హలో గాయ్స్, ఈ రోజు వ్లాగ్ ఏంటంటే కువైట్ లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది రండి గాయ్స్, నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా మంది ఇండియాలో ఉన్న వాళ్ళకి డ్రైవర్ అంటే ఓన్లీ బండి నడపడం అనిపిస్తుంది, కానీ నిజం వేరే గాయ్స్. డ్రైవింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన పనులు మనకే వస్తాయి. ఇల్లు క్లీన్ చేయడము, చిన్న చిన్న కార్పెంటర్ పనులు, ఎలక్ట్రీషియన్ పనులు. ఏదైనా మిస్ అయితే ఇది కూడా చేయాలి అంటారు. ఎంత పని చేసినా అదే జీతము. ఎక్స్ట్రా అనేది ఇక్కడ నాకు దొరకడం లేదు. కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకదు గాయ్స్. మనకు మాత్రం దొరకదు, కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలా అంతే. ఇక్కడ జరుగుతుంది ఇదే గాయ్స్. చాలా మంది అనుభవిస్తారు కానీ చెప్పరు. చాలా డ్రైవర్లు ఇదే చేస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే బయటకు చెప్తారు, కొంతమంది చెప్పుకోలేరు, ఎందుకో తెలియదు. రాత్రికి అయితే నాకు ఇంట్లో భోజనం ఇయ్యరు గాయ్స్. నేను మతాంకి అయితే వచ్చేసినాను. నా డబ్బులతో నేను ఒక షోర్మా అయితే తీసుకున్నాను, డబల్ చపాతీలో 450 ఫీల్స్ గాయస్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసినాను. మళ్ళా నాకు పని ఉంటే ఆ పని మొత్తం క్లియర్ చేసుకుని వచ్చే వరకు 1 గంట పట్టింది. మైక్రోవేవ్ లో వేడి చేసేసినాను గ్యాస్. వేడి చేసేసి కెచప్ అయితే వేసుకొని పదండి గాయస్ స్టార్ట్ చేద్దాం. బిస్మిల్లా వాలా బరకతుల్లా అని అయితే తింటున్నాను. వేడి వేడిగా ఉంది, మాషాల్లా సూపర్ గా ఉంది గాయస్. టేస్ట్ అయితే బాగుంది. ఇది గాయస్ కువైట్ లో డ్రైవర్ లైఫ్ నిజంగానే ఇలా ఉంటుంది. చాలా మంది చెప్పకపోవచ్చు, నేనైతే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయస్. అంతవరకు బాయ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. షోర్మా తినేసిన తర్వాత బయట అయితే వర్షం పడుతుంది. బయటకు వచ్చేసి పవర్ అవర్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నా గాయస్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.